గోల్డెన్ స్టోరీ టైం. విజయపురం గ్రామంలో రాఘవయ్య అనే ఒక భూస్వామి ఉండేవాడు. ఆయనకు 100 ఎకరాల పొలంతో పాటు ఊరి మధ్యలో ఒక పెద్ద ఇల్లు ఉండేది. రాఘవయ్య భార్య కౌశల్య ఎంతో దయగల ఇల్లాలు. వీరికి సూర్య అనే కొడుకు, రాధ అనే కూతురు ఉన్నారు. రాఘవయ్యకు కామాక్షి అనే ఒక చెల్లెలు ఉంది. కామాక్షి స్వభావం చాలా గయ్యాళి, పైగా విపరీతమైన ఆస్తి పిచ్చి ఉన్న మనిషి. ఆమె భర్త ఏ పని చెయ్యకపోవడంతో కామాక్షి చుట్టుపక్కల ఊర్లలో జరిగే పెద్ద పెద్ద విందులకు, జమీందార్ల పెళ్లిళ్లకు, వంటల కాంట్రాక్టులు తీసుకుని వ్యాపారం చేసేది. ఆమె కన్ను ఎప్పుడూ అన్న ఆస్తి మీదే ఉండేది. ఒకరోజు ఉదయం రాఘవయ్య తన ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడే అతను చెల్లెలు కామాక్షి ఊరి మునసబును వెంటబెట్టుకుని దర్జాగా అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో కొన్ని పాత దస్తావేజులు ఉన్నాయి. ఆమె వెనకాలి వచ్చిన పనివాళ్లు రాఘవయ్య ఇంటి వస్తువును బయట పడేయడం మొదలుపెట్టారు. ఏమిటి కామాక్షి ఇదంతా? ఆ పనివాళ్లను నా వస్తువులు బయటపడేయమంటున్నావేంటి? నీకేమైనా మతిపోయిందా? అన్నా రాఘవన్న, నువ్వు ఎన్నాళ్ళు ఈ ఇంట్లో నాన్నగారి ఆస్తితో దర్జాగా బతికింది చాలు. ఇక నీ పెట్టే బేడ సర్దుకొని ఇల్లు ఖాళీ చెయ్యి. ఇది నా ఇల్లు, ఈ పొలాలు నావి. ఏమిటి కామాక్షి నువ్వు మాట్లాడుతున్నది? ఈ ఇల్లు నేను ఖాళీ చేయడమేంటి? ఆడపిల్లవని నీ పెళ్లికి ఎంతో కట్నం ఇచ్చి పంపాను కదా. ఇప్పుడు ఈ ఆస్తితో నీకేం సంబంధం? కామాక్షి చేతిలో ఉన్న దస్తావేజులు చూపిస్తూ, మన నాన్నగారు చనిపోవడానికి ముందు నా పేరుని రాసిన వీలునామా ఇదిగో. ఇందులో ఏముందో తెలుసా? నా కొడుకు మగవాడు, కష్టపడి ఎలాగైనా బతుకుతాడు. కాని నా కూతురు మొగుడు పనికిమాలినవాడు కాబట్టి నా కూతురు రోడ్డున పడకుండా ఈ ఇల్లు, ఆస్తులన్నీ దానికే రాసిస్తున్నాను అని నాన్నగారు నా పేరు మీద రాసేశారు. ఇది మునసబు గారి సమక్షంలోనే జరిగింది. అబద్ధం! నాన్నగారు ఎప్పటికీ ఇలా చేయరు. నువ్వు ఆస్తి కోసం మన కన్నతండ్రి పేరు మీద దొంగ కాగితాలు సృష్టించావు కామాక్షి. తప్పు రాఘవయ్యా. కామాక్షి తీసుకొచ్చిన కాగితాల మీద ఉన్నది మీ నాన్నగారి సంతకమే. చెల్లెలకి అన్యాయం చేయకుండా మర్యాదగా ఇల్లు ఖాళీ చేయి, లేదంటే పోలీసులను పిలవాల్సి వస్తుంది. కామాక్షి మునసబుకు లంచమిచ్చి ఈ దొంగ పత్రాలు సృష్టించిందని రాఘవయ్యకు అర్థమైంది. తండ్రి పేరు వాడుకుని తన సొంత చెల్లెలు ఇంతటి మోసానికి దిగజారడం ఆయనను కలిచివేసింది. ఆయన గుండె బరువెక్కింది. అయ్యో దేవుడా, ఎంత మోసం! సొంత అన్నయ్యకే వెన్నుపోటు పొడిచావా కామాక్షి? తండ్రి పేరుతోనే దొంగ పత్రాలు సృష్టిస్తావా? నీకు ఆ దేవుడి పాపం తగులుతుందే. నాన్నగారు, అత్తయ్య చేసిన ఈ మోసానికి మనం కోర్టుకు వెళదాం. నేను ఆవిడని వదిలిపెట్టను. వద్దురా సూర్య. ఆస్తి కోసం సొంత చెల్లెలతో వీధిన పడి కోర్టుల చుట్టూ తిరగడం మన వంశానికి పరువు తక్కువ. ఆస్తి పోయినా పర్వాలేదురా. నా రక్తమే నన్ను మోసం చేసిందన్న బాధ నన్ను కుంగదీస్తోంది. పదా కౌసల్య, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. పెద్ద ఇంట్లో దర్జాగా బతికిన ఆ కుటుంబం కట్టుబట్టలతో నడివీధికి వచ్చింది. కామాక్షి వారిని కనికరం లేకుండా గెంటేసింది. రాఘవయ్యకు ఊరి చివర పొలాల్లో వ్యవసాయ కూలీలు ఉండడానికి కట్టించిన ఒక చిన్న పాత పూరి గుడిసె మాత్రమే మిగిలింది. ఆ 4 రాళ్ల కుటుంబం ఆ చిన్న గుడిసెకు చేరుకుని కొత్త జీవితం ప్రారంభించింది. 6 నెలలు గడిచాయి. ఆ గుడిసెలో వారు బతుకుదేడుస్తూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు. రాఘవయ్య తన కొడుకు సూర్యకు పక్క ఊరికి చెందిన మాధవి అనే మంచి గుణవంతురాలైన పేద అమ్మాయితో గుళ్ళో అతి సాధారణంగా పెళ్లి చేశాడు. మాధవి కొత్త కోడలుగా ఆ గుడిసెలో అడుగుపెట్టింది. అప్పటికే వేసవికాలం. సూర్యుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు. ఆ గుడిసెలో వంట చేయడానికి వసతి లేదు. ఆరుబయట 3 రాళ్లు పేర్చి పైన ఒక చిన్న పాతరేకు కప్పి వంటగదిలో చేసుకున్నారు. వంట చేసేటప్పుడు పడే ఎండ, కట్టెల పొయ్యి సెగ, ఉక్కపోత నరకంలా ఉంటాయి. మరుసటి రోజు ఉదయం మండుటెండలో మాధవి అందరికీ భోజనం వండడానికి ఆ బయట పొయ్యి దగ్గర కూర్చుంది. చెమటలతో కళ్ళు మండుతున్నాయి. సూర్య అక్కడే ఉండి భార్యని చూసి బాధపడుతున్నాడు. ఏమండి, పైనుండి సూర్యుడి ఎండమంట, కింద పొయ్యిమంట, గాలి కూడా ఆగిపోయింది. ఈ 4 పాతరేకుల కింద కూర్చుని వంట చేయడమంటే అచ్చం నరకంలో ఉన్నట్లుందండి. నన్ను క్షమించు మాధవి. నువ్వు మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావు. కానీ నా అత్తయ్య చేసిన మోసానికి, నా తండ్రి అమాయకత్వానికి నువ్వు బలి అవుతున్నావు. నేను నీకు కనీసం ప్రశాంతంగా వంట చేసుకునే గది కూడా ఇవ్వలేకపోతున్నాను. అదేంటండి అలా అంటారు? నేను ఈ ఇంటి కోడల్ని. కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకుందాం. అత్తయ్యగారు మావయ్యగారు కూడా
ఈ ఎండకు ఆ చిన్న గుడిసె లోపల ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారో కదా. నేను త్వరగా వంట పూర్తి చేస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. కుటుంబమంతా ఆ గుడిసె బయట అరుగు మీద భోజనానికి కూర్చుంది. కాని వడగాల్పుల వేడికి ఎవరికీ ముద్ద దిగడం లేదు. ఏవండి, నా కోడలు ఎండలో వంట చేస్తూ పడుతున్న కష్టం నేను చూడలేకపోతున్నాను. దాని ఒళ్ళంతా కాలిపోతుంది. మనం మన పాత పెద్ద ఇంట్లో ఉండుంటే దానికి ఏ కష్టమూ ఉండేది కాదు కదా. నాది తప్పే కౌసల్య. మా చెల్లి కామాక్షి మోసానికి గుడ్డిగా బలి అయ్యాను. నా పిల్లల్ని ఈ నిప్పుల కులిమిలో పడేశాను. నా చేతగానితనం నన్ను చంపేస్తోంది. మాధవి తన మామగారి కన్నీళ్లను చూసి చలించిపోయింది. ఎలాగైనా ఈ వడగాల్పుల నుంచి తన కుటుంబాన్ని కాపాడే ఒక పరిష్కారం ఆలోచించాలని నిశ్చయించుకుంది. మరుసటి రోజు మండుటెండలో మాధవి తన ఆడపడుచు రాధ ఇద్దరూ కలిసి బట్టలు ఉతకడానికి పక్కనున్న గోదావరి గట్టుకు వెళ్లారు. ఆ ఎండ వేడికి తట్టుకోలేక పక్కనే పచ్చని చెట్ల మధ్య ఉన్న ఒక వృద్ధురాలి పాత మట్టి గుడిసెలోకి వెళ్లారు. ఆ ఎండలో కూడా ఆ గుడిసెలోకి వెళ్లగానే ఎంతో చల్లగా ప్రశాంతంగా అనిపించింది. చూసావా రాధా, బయట ఎంత మండుటెండ ఉన్నా ఈ మట్టి గోడలపైన ఉన్న తాటాకుల కప్పు ఎంత చల్లదనాన్నిస్తున్నాయో. మట్టికి వేడిని ఆపే గుణం ఉంటుంది. నాకు ఉపాయం తట్టింది. మనం కూడా మన రేకుల వంటగదిని పీకేసి ఇలాంటి చల్లని మట్టి వంటగదిగా నిర్మించుకుందాం. భలే ఆలోచన వదినా, కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా. అది కట్టడానికి ఇటుకలు సిమెంటు కొనాలంటే చాలా కష్టం, ఖర్చవుతుందేమో. ₹1 కూడా అవసరం లేదు. పొలంలో దొరికే బంకమట్టి, ఆవుపేడ, ఎండిన జొన్న చొప్ప, కొన్ని వెదురు కర్రలు చాలు. రేపే మొదలు పెడతాను. మరుసటి రోజు వేకువజామునే మాధవి రాధ ఇద్దరూ కలిసి పొలం గట్టు నుంచి బంకమట్టి ఆవుపేడ మోసుకొచ్చారు. వదినా, నువ్వు నిన్నటిదాకా ఎండలో వంట చేస్తూ కష్టపడ్డావు. ఈరోజు ఇలా బురదమట్టి మోస్తూ బండ చాకిరీ చేస్తున్నావు. నీ ఓపికకు దండం వదినా. రాధా, ఒకరోజు కష్టపడి ఇల్లు కడితే జీవితకాలం చల్లగా ఉంటుంది. కష్టపడకుండా ఏదీ రాదు. ఇద్దరూ కలిసి మట్టి, పేడ, గడ్డి కలిపి వంటగదికి గుండ్రంగా పెద్ద మట్టి గోడలు కట్టారు. ఆ గోడలకు గాలి రావడానికి చిన్న కిటికీలు పెట్టారు. సూర్య సహాయంతో వెదురు కర్రలు పేర్చి పైన మందంగా తాటాకులు, జొన్న చొప్పా కట్టారు. ఆ ఎండ వేడి పైకప్పుకు తగలకుండా మాధవి తెలివిగా ఆ వంటగది పైకప్పు మీదకు ఒక సొరకాయ పాదు ఎక్కించింది. ఆ పచ్చటి ఆకుల నీడ వల్ల పైకప్పు అస్సలు వేడెక్కదు. మాధవి కట్టిన ఆ చల్లని మట్టి వంటగదిని చూసి కుటుంబమంతా ఆశ్చర్యపోయారు. బయట మాడు పగిలిపోయే ఎండ ఉన్న ఆ వంటగదిలో మాత్రం ఏసీ వేసినట్లు ఎంతో చల్లగా కమ్మటి మట్టి వాసనతో ప్రశాంతంగా ఉంది. అమ్మా మాధవి, ఎంత అద్భుతం చేశావమ్మా. ఈ మట్టి వంటగదిలో కూర్చుంటే మన పాత పెద్ద ఇంట్లో దేవుడి గదిలాగే ఎంతో చల్లగా ఉంది. నా ప్రాణం లేచి వచ్చింది తల్లి. అత్తయ్య, ఇక్కడే అందరం కూర్చుని భోజనం చేద్దాం. రాఘవయ్య చల్లటి మజ్జిగ అన్నం తింటూ ఆనందంగా, ఆహా, 10 రకాల కూరలు తిన్నా కారాని తృప్తి ఈ చల్లని నీడలో నా కోడలు వడ్డించిన ఈ మజ్జిగ అన్నంలో ఉందమ్మా. ఈ ఎండాకాలం మనకు నరకం అనుకున్నాను, కానీ నువ్వు దీన్ని పండగలా మార్చేశావు. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మి తల్లి. మాధవి తెలివితో ఆ కుటుంబం కష్టాలు తీరిపోయాయి. వాళ్ళు ఆ చల్లని వంటగదిలోనే సంతోషంగా భోజనాలు చేస్తూ ప్రశాంతంగా కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉండగా అన్నను మోసం చేసి ఆస్తి లాక్కున్న కామాక్షి అహంకారం మరింత తలకెక్కింది. ఆ ఊరి పెద్ద అయిన జమీందారు గారి అమ్మాయి పెళ్లి విందు బాధ్యతను కామాక్షి తీసుకుంది. కాంతమ్మ ఒక పెద్ద టెంట్ కింద వంటలు చేయిస్తోంది. మండుటెండ, దానికి తోడు పొయ్యిల సెగకు వంటవాళ్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అమ్మగారు, ఈ ఎండమంటకు వంటకాలు మాడిపోతున్నాయి. అటు చూడండి, ఆ సెగకు నూనె ఆవిర్లు తోడై పెద్ద పందిరికి నిప్పు అంటుకునేలా ఉంది. దయచేసి పొయ్యిలు కాసేపు ఆపుదామమ్మా. మీరు వంట చేయండి, నాకు సాకులు చెప్పకండి. జమీందారు గారి పెళ్లి విందిది. ఏదైనా తేడా వస్తే ఆయన నన్ను మిమ్మల్ని సజీవ దహనం చేస్తాడు. పొయ్యిలు మండుతూనే ఉండాలి. సరిగ్గా అప్పుడే గాలి తీవ్రత పెరిగి పొయ్యిలో నుంచి ఎగిరిన నిప్పురవ్వ నేరుగా పందిరికి అంటుకుంది. క్షణాల్లో ఆ పందిరి అంతా మంటలో వ్యాపించింది. అయ్యో దేవుడా, వండిన వంటలన్నీ బూడిదైపోయాయే. ఇంకా 2 గంటల్లో జమీందారు గారి చుట్టాలు 100 మంది భోజనాలకొస్తారు.
వంట లేదని తెలిస్తే నన్ను ఆయన ఉరి తీయిస్తాడు. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతాడు? అమ్మగారు, ఇప్పుడు ఈ ఎండలో ఎక్కడా బయట వంట చేయలేం. కానీ మీ అన్నయ్య రాఘవయ్య గారి కోడలు ఒక పెద్ద చల్లని మట్టి వంటగది కట్టింది. అక్కడ ఎండసెగ తగలదు. ఎంత వంటైనా ప్రశాంతంగా చేయొచ్చు. వాళ్ళను బతిమాలుకుంటే మీ ప్రాణం దక్కుతుంది. లేదంటే జమీందారు గారు మనల్ని చంపేస్తాడు. ప్రాణభయంతో ఉన్న కామాక్షి తన అహంకారాన్ని గర్వాన్ని వదిలేసి పరుగు పరుగున రాఘవయ్య గుడిసె దగ్గరికి వచ్చింది. తాను రోడ్డున పడేసిన అన్నయ్య కుటుంబం ముందు ముఖం చెల్లకపోయినా ప్రాణభయంతో ఏడుస్తూ అక్కడికి వచ్చింది. అన్నా, నన్ను క్షమించన్నా. డబ్బు పిచ్చితో సొంత అన్నకే వెన్నుపోటు పొడిచాను. ఈరోజు నా వంటశాల కాలిపోయిందన్నా. 2 గంటల్లో జమీందారు గారి విందు వండకపోతే నన్ను ప్రాణాలతో వదలడు. నన్ను కాపాడన్నా. మీ కోడలు కట్టిన ఆ మట్టి వంటగదిలో వంట చేసుకోవడానికి నాకు అనుమతివ్వన్నా. సిగ్గులేదా కామాక్షి? తండ్రి పేరు మీద దొంగ పత్రాలు సృష్టించి మమ్మల్ని రోడ్డున పడేసి ఇప్పుడు నీ ప్రాణం మీదకొచ్చేసరికి ఇక్కడికి వచ్చావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ పాపానికి శిక్ష అనుభవించు. అలా అనకండత్తయ్య. ఆపదలు ఉన్న శత్రువునైనా ఆదుకోవడం మన ధర్మం. వాళ్ల తప్పులకి కాలమే శిక్ష వేసింది. పెద్దమ్మగారు, మీరు మీ పనివాళ్లను పిలుచుకుని వచ్చి మా మట్టి వంటగదిలో వంట చేసుకోండి. నేను కూడా సాయం చేస్తాను. కోడలు పిల్ల ఎంత గొప్ప మాట చెప్పిందో చూసావా కౌసల్య? వాళ్ళు తప్పు చేశారని మనము అన్యాయంగా ప్రవర్తించకూడదు. వెళ్ళి చేసుకో కామాక్షి. మాధవి దయ వల్ల కామాక్షి తన వంట వాళ్లతో కలిసి ఆ చల్లని మట్టి వంటగదిలో ప్రశాంతంగా వేగంగా వంటలు పూర్తి చేసింది. ఆ చల్లని వాతావరణం వల్ల వంటలు అద్భుతంగా కుదిరాయి. జమీందారు గారి విందు ఎంతో ఘనంగా ముగిసింది. కామాక్షి ప్రాణాలు దక్కాయి. జమీందారు గారి విందు ముగిశాక కామాక్షి నేరుగా మాధవి దగ్గరికి వచ్చింది. మాధవి, నువ్వు మనిషివి కాదు, దేవతవు తల్లి. ఆస్తి నా కళ్ళు మూసేసింది. నన్ను కాపాడకపోతే ఈ పాటికి ఆ జమీందారు నన్ను బలి తీసుకునేవాడు. అన్నా, నాన్నగారు ఏ వీలునామా రాయలేదన్నా. నా మొగుడు పనికిమాలినవాడు కావడంతో ఆ ఆస్తి కోసం మునసబుకు లంచమిచ్చి నేనే ఆ దొంగ పత్రాలు సృష్టించాను. కామాక్షి తన చీర కొంగులో నుంచి ఒరిజినల్ దస్తావేజులు తీసి రాఘవయ్య చేతిలో పెడుతుంది. ఇదిగో అన్నా, ఈ దస్తావేజులు. ఈ ఇల్లు, ఆస్తి అన్నీ మీవే. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నన్ను క్షమించి నా పాపాన్ని కడిగేసుకునివన్నా. అలాగే మీ ఆస్తిని మీకివ్వడమే కాదు, ఇన్నాళ్ళు ఈ అత్తగా రాధను చాలా బాధపెట్టాను. నా కొడుకు శేఖర్ పట్నంలో చదువుకుని మంచి బుద్ధిమంతుడయ్యాడు. నీకిష్టమైతే నా కొడుకు శేఖర్కు మీ రాధనిచ్చి పెళ్లి చెయ్యన్నా. నా కోడలుగా దాన్ని మహారాణిలా చూసుకుంటాను. అంతకన్నా కావాల్సింది ఏముందే కామాక్షి? రాఘవయ్య దంపతులు కామాక్షిని మనసారా క్షమించారు. కుటుంబం మళ్లీ ఒకటైంది. కొద్ది రోజుల్లోనే రాధకు కామాక్షి కొడుకు శేఖర్తో ఎంతో ఘనంగా పెళ్లి జరిగింది. రాఘవయ్య తన పెద్ద ఇంటికి తిరిగి వెళ్లినా మాధవి కట్టిన ఆ చల్లని మట్టి వంటగదిని ఎంతో పదిలంగా ఉంచుకున్నారు. ప్రతి ఎండాకాలం వాళ్ళు ఆ మట్టి వంటగదిలో వండిన భోజనం తింటూ ఎంతో ఆనందంగా జీవితం గడిపారు. నీతి: సంపద కంటే తెలివితేటలు, కష్టపడే గుణం, సత్ప్రవర్తన చాలా విలువైనవి. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఏ ఆటంకమైనా అధిగమించవచ్చు. ఆపదలో ఉన్న శత్రువును సైతం క్షమించి ఆదుకునేవారే నిజమైన ఐశ్వర్యవంతులు. గోదావరి తీరంలోని ఒక పల్లెటూరులో రామమూర్తి ఆ ఊరి కచేరీలో చిన్న గుమాస్తా. వచ్చే అరాకొరా జీతంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. అతని భార్య వరలక్ష్మి ఎంతో ఓర్పుగల ఇల్లాలు. కాని ఆ ఇంటికి ఉన్న ఒకే ఒక పెద్ద సమస్య చుట్టాల తాకిడి. రామమూర్తికి కాదనలేని మొహమాట ఉండడంతో వారం వారం ఎవరో ఒకరు చుట్టాలు వాళ్ళ ఇంటికి వస్తూనే ఉంటారు. సరిగ్గా 10 రోజుల క్రితమే రామమూర్తి పినతండ్రి కుటుంబం వచ్చి 10 రోజులు ఉండి వెళ్ళింది. ఆ అలసట నుంచి వరలక్ష్మి ఇంకా కోలుకునేలేదు. వాళ్ళు వెళ్లిన మరుసటి రోజే ఇంటి ముందు ఒక ఎడ్లబండి వచ్చి ఆగింది. రామమూర్తి ఇంటి బయట అరుగు మీద కూర్చుని ఉంటాడు. అందులో నుంచి రామమూర్తి స్నేహితుడు సుబ్బారావు తన భార్యతో సహా పెద్ద బట్టల పెట్టెలు పట్టుకుని దిగాడు. ఒరే రామూర్తి, బాగున్నావా? వేసవి సెలవులు కదా అని మీ వదినని తీసుకుని ఇలా మీ గోదావరి జిల్లాకు వచ్చేసానురా. కనీసం ఓ వారం 10 రోజులు ఇక్కడే ఉండిపోదామని పెట్టేబేడ సర్దుకుని వచ్చేశాం. ఓహో, రా సుబ్బారావు రా. బాగున్నారా? వరలక్ష్మి, చూడు ఎవరు వచ్చారో. సుబ్బారావు గారు ఆయన భార్య వచ్చేశారు.
తాగడానికి మంచినీళ్ళు తీసుకురా. లోపల వంటగదిలో ఉన్న వరలక్ష్మి ఆ మాటలు విని ఆ పెద్ద బట్టల పెట్టెలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కోపంతో రగిలిపోతూ రామమూర్తికి సైగ చేసి లోపలికి పిలుస్తుంది. వరలక్ష్మి గుసగుసగా కోపంగా, ఏమండి కాస్త ఇటురండి. రామమూర్తి నవ్వుతూ లోపలికి వెళ్తాడు. ఇదేంటండి, ఆ హాల్లో కూర్చున్న మీ స్నేహితుడు, ఆయన భార్య ఆ పెద్ద పెట్టెలు పట్టుకొచ్చారేంటి? ఎన్ని రోజులు ఉంటారట మన ఇంట్లో? మొన్ననే కదా మీ పినతండ్రి గారు, ఆయన తోడలుడు దండుపాళ్యం బ్యాచ్లాగా వచ్చి మన ఇంట్లో 10 రోజులుండి ఇల్లు గుల్ల చేసి వెళ్ళిపోయారు. ఆ గిన్నెలు తోమి తోమి నా చేతులు ఇంకా నొప్పులు పుడుతూనే ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిన మరుసటి రోజే మళ్ళీ వీళ్ళు వచ్చారేంటి? అసలు వీళ్ళకి వెళ్ళే ఆలోచన ఉందా లేదా? ఇష్! నెమ్మదిగా మాట్లాడు వరలక్ష్మి. వాళ్ళు బయటే హాల్లో కూర్చున్నారు. వింటే ఏమనుకుంటారు? పాపం వాళ్ళ ఊర్లో ఎండలు మండిపోతున్నాయని మన గోదావరి జిల్లాలో వేసవికాలం సెలవులు గడుపుదామని వచ్చారు. స్నేహితుడు కదా, ఎలా పొమ్మంటాను? ఓహో, సెలవులా? ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మనిల్లేమన్నా ధర్మసత్రంలో దొరికిందా అండి? వాళ్లకు సెలవులైతే నాకేంటి? నేను వాళ్ళకి జీతం లేని పని మనిషినా? పొద్దున 4 గంటలకే లేచినప్పటినుంచి వాళ్లకు కాఫీలు, స్నానాలకు బకెట్ల కొద్దీ నీళ్లు, ఆ పైన 3 పూటలా పిండి వంటలతో విందు భోజనాలు. నా వల్ల కావట్లేదండి. నా నడుం విరిగిపోతోంది. అయితే ఏం చేయమంటావు వరలక్ష్మి? మనల్ని నమ్ముకుని మన మీద ప్రేమతో వచ్చిన వాళ్ళని మొహం మీదే మీరు వెళ్ళిపోండి అని పొమ్మనమంటావా? నా పరువు ఏమవ్వాలి? కాస్త సర్దుకోలేవా? ఇంకెంత సర్దుకోవాలండి? ఇంట్లో వాళ్ల కోసం పండించడానికి మనకేమైనా ఊరి చివర 100 ఎకరాల పొలం ఉందా? 1 ఎకరం పొలమైనా లేదుగాని వచ్చిన వాళ్ళందరికీ విందు భోజనాలు మాత్రం పెట్టాలి. అప్పుల వాళ్ళు ఇంటి మీద పడితే అప్పుడు తెలుస్తుంది ఈ సర్దుకోవడం ఏంటో. రామమూర్తి ఏమీ అనలేక తలగోక్కుంటూ అక్కడ్నుంచి మెల్లిగా హాల్లోకి జారుకుంటాడు. సుబ్బారావు హాల్లో ఒక పెద్ద కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా వార్తాపత్రిక చదువుతూ ఉంటాడు. రామమూర్తి పక్కనే ఒక చిన్న పీట మీద కూర్చుంటాడు. యారా రామూర్తి, స్నానానికి వేణీళ్లు పెట్టారట్రా? చల్లటి నీళ్లతో స్నానం చేస్తే నాకు వెంటనే జలుబు చేస్తుందిరా. నీళ్లు కాగుతున్నాయిరా సుబ్బారావు. వరలక్ష్మి ఇప్పుడే పొయ్యి మీద పెద్ద బిన్నె పెట్టింది. ఒక 5 నిమిషాలు ఆగు, నేను నీళ్లు పెట్టిస్తాను. సరే సరే, అలాగే లోపల మా వదిన గారికి చెప్పు, ఇవాళ ఆదివారం కదా, కాస్త కోడిగుడ్డు కానీ మంచి వేట మాంసం కానీ వండమనరా. రోజు ఆ పప్పు, వంకాయ కూర, బెండకాయ పులుసు తినలేకపోతున్నాను రా బాబు. నా నాలుక చచ్చిపోయింది. ఆదివారం పూట ఆ మాత్రం మాంసం లేకపోతే నాకు ముద్ద దిగదు. ఆ మాటలు వంటగదిలో ఉన్న వరలక్ష్మికి స్పష్టంగా వినిపిస్తాయి. ఆమె కోపంతో రగిలిపోతుంది. వరలక్ష్మి తనలో తాను, ఈ మహారాజుగారికి వేసవి కాలంలో వేడి నీళ్లు కావాలంట, మాంసం కావాలట. పొద్దున లేస్తే వీళ్ళకి వండి పెట్టడమే ఎక్కువంటే వీళ్ళు మాంసాలు, కోడిగుడ్ల డిమాండ్లొకటి. జేబులో చిల్లిగవ్వలేదు కానీ ఆదివారం అనగానే వేట మాంసం అడుగుతున్నాడు. ఈయనగారి స్నేహం తెచ్చిన తంట నా ప్రాణాల మీదకొచ్చింది. వరలక్ష్మి తన కోపాన్ని బిందె మీద చూపించి ఆ వేడి నీళ్ల బిందెను దబ్బున కింద పెడుతుంది. ఆ శబ్దం హాల్లోకి వినిపిస్తుంది. రామమూర్తి భయంగా, ఒరే సుబ్బారావు, ఈ రోజుకి పప్పుతో సరిపెట్టుకోరా, రేపు చూద్దాంలే. అదేంట్రా అలా అంటావు? ఇక్కడికి వస్తే మాంసం పెట్టవా? సరేలే, ఏదో ఒకటి వండమను వదిన గారిని. ఆ రోజంతా వరలక్ష్మి వంటింట్లోనే గడిపింది. సుబ్బారావు, అతని భార్య ఏ పని చెయ్యకుండా వరలక్ష్మిని కనీసం మాట సహాయం కూడా అడగకుండా ఊరంతా తిరిగి సాయంత్రానికి ఆకలితో వచ్చారు. రాత్రి భోజన సమయం అయింది. చుట్టాలకు మాంసం పెట్టలేదని రామమూర్తి బెరుకుగా ఉన్నాడు. అందరూ కింద చాపల మీద భోజనానికి కూర్చున్నారు. వరలక్ష్మి ఆకుల్లో అన్నం, దొండకాయ కూర, సాంబారు వడ్డిస్తూ ఉంటుంది. సుబ్బారావు ఆవురావురమంటూ వంకాయ కూర కలుపుకొని నోట్లో పెట్టుకుంటాడు. ఏంటి వదిన గారు, కూరలో కాస్త ఉప్పు తగ్గినట్లుంది, పైగా ఈ వంకాయలు కాస్త ముదిరినట్లున్నాయి. వరలక్ష్మికి ఎక్కడ లేని కోపం వస్తుంది. అయినా వదిన గారు, ఆదివారం పూట మీరు ఈ దొండకాయ కూర బదులు ఏదైనా మంచి గోదావరి చేపలో నాటుకోడి కూర వండితే బాగుండేది కదా. మన ఊళ్ళో చేపలు భలేగా దొరుకుతాయిగా రామూర్తి. ఈరోజు బజార్లో నా బడ్జెట్కి అవే దొరికాయండి సుబ్బారావు గారు. పప్పు ఉంది, వేసుకోండి. అయినా మీకు 3 పూటలా వండి పెట్టడానికి నా ప్రాణం పోతోంది. మళ్ళీ ఆ చేపలు తెచ్చి వాటి పొలుసులు తీసి
కడిగి వండే ఓపిక నాకు మాత్రం ఏమాత్రం లేదండి. నా చేతులు అరిగిపోయాయి. ఓస్, అంత కష్టపడతావెందుకు వదినా? పర్వాలేదులే. రేపు నేనే స్వయంగా బజారుకెళ్ళి నా జేబులోంచి డబ్బులు పెట్టి మంచి వేట మాంసం తీసుకొస్తానులే. దాన్ని అద్భుతంగా మీరే వండి పెట్టాలి సుమా. దానికేముందిలే, మహా అయితే మీకొక గంట పని. నేను తెచ్చిన మాంసంతో రేపు మీరే స్వయంగా వండాలి. రామమూర్తి పరిస్థితి చేయి దాటిపోతోందని అర్థమై వరలక్ష్మి వైపు భయంగా చూస్తూ, సరే సరేరా సుబ్బారావు, ముందు భోజనం చేయి, వంటల గురించి రేపు మాట్లాడుకుందాం అంటాడు. వరలక్ష్మి కోపంగా, ఓహో, మహా అయితే ఒక గంట పనే కదా, అయితే రేపు ఆ మాంసం మీరే తెచ్చుకుని మీరే వండుకుందురుగాని లిండి, నాకు మాత్రం ఒక గంట విశ్రాంతి దొరుకుతుంది. ఆ మాటతో సుబ్బారావు ముఖం పారిపోతుంది. అన్నం గొంతులో అడ్డుపడుతుంది. రామమూర్తి బిత్తరపోతాడు. భోజనాల గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంటుంది. రాత్రి అందరూ పడుకున్నారు. రామమూర్తి గురక పెడుతున్నాడు. వరలక్ష్మికి నిద్ర పట్టడం లేదు. వంటింట్లో ఉన్న సరుకుల డబ్బాలన్నీ ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. తన పెట్టెలో దాచుకున్న కిరాణా పద్దుల పుస్తకం తీసుకుని రామమూర్తి దగ్గరికి వస్తుంది. వరలక్ష్మి రామమూర్తిని నిద్రలేపుతుంది. ఏమండి, లేవండి, అలా నిశ్చింతగా గురక పెట్టి ఎలా నిద్రపోతున్నారండి? ఇక్కడ ఇల్లు గుల్లైపోతోంది. ఏంటి, ఏమైంది? అర్ధరాత్రి పూట ఎవరైనా దొంగలు పడ్డారా? దొంగలు పడ్డం ఏంటండి? దొంగలు ఎప్పుడో మన ఇంట్లో పగటిపూటే పడుకున్నారు. ఈ పద్దుల పుస్తకం చూడండి. ఈ నెల కిరాణా సరుకులు అప్పుడే అయిపోయాయి. ఆ బియ్యం డబ్బా ఖాళీ అయింది. రేపు పొద్దున్న మీ స్నేహితులకు కాఫీ కలపడానికి పంచదార కూడా లేదు. పాలు పోసేవాడు డబ్బులివ్వకపోతే రేపట్నుంచి పాలు పోయినన్నాడు. ఏంటి అప్పుడే అయిపోయాయి? మొన్న 1వ తారీఖునే కదా నా జీతం రాగానే ఒక బస్తా బియ్యం, పప్పులు, నూనె, సరుకులు అన్నీ 2 నెలలకు సరిపడా తెచ్చాను. ఇవాళ 15వ తారీఖు కూడా రాలేదు. అప్పుడే ఖాళీ అవడం ఏంటి? అవును, అద్భుతంగా తెచ్చారు. కాని పొద్దున లేచిన దగ్గర్నుంచి గంటకోసారి కాఫీలు, అలాగే మహారాజులు పూటకొరకం కూర, అప్పడాలు కావాలనే మీ స్నేహితులు ఇంట్లో ఉంటే ఆ సరుకులు నెలంతా ఎలా వస్తాయండి? ఈ 15 రోజుల్లో మన ఇంటికొచ్చిన చుట్టాలు ఎంతమంది? ఇలాగైతే మనం ఇల్లమ్ముకొని అడుక్కోవాల్సిందే. నిజమేనే వరలక్ష్మి, నా జీతం కంటే ఈ చుట్టాలకే అదనపు ఖర్చు అవుతుంది. కానీ ఏం చేయమంటావు, వాళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులే కదా వరలక్ష్మి. నా పరువు పోతుంది. రేపు పొద్దున నేను వీధి చివర కిరాణా కొట్టు శెట్టిగారికి చెప్పి అప్పు కింద ఇంకో 5 కిలోల బియ్యం, కాస్త పంచదార పంపిస్తానులే. ఈ వారం రోజులు ఎలాగోలా సర్దుకో. మీరెప్పటికీ మారరండి. ఆ అప్పులన్నీ పెరిగి పెద్దవైతే మీరే తీర్చుకోండి. రేపట్నుంచి ఈ ఇంట్లో నా పద్ధతి నేను చూపిస్తాను. చుట్టాలకు మర్యాద ఎలా చెయ్యాలో నాకు తెలుసు. వరలక్ష్మి గట్టిగా పుస్తకం మూసి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం వరలక్ష్మి ఒక నిర్ణయానికి వచ్చింది. పనులు చేయకుండా, ఏ సహాయం చేయకుండా దర్జాగా కూర్చునే బంధువులను ఎలా వదిలించుకోవాలో ఆమెకు ఒక ఉపాయం తట్టింది. ఉదయం కాఫీలిచ్చాక తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టింది. వరలక్ష్మి వంటింట్లో కూరగాయల బుట్ట తీసుకుని హాల్లోకి వచ్చింది. హాల్లో సుబ్బారావు ఖాళీగా పేపర్ చదువుతూ ఉంటాడు. పక్కనే కాంతం ఒక చాప మీద కాలు వేసుకుని తమలపాకు నములుతూ తీరిగ్గా కూర్చుంది. ఏమండి అన్నయ్య గారు, మీరు కాస్త అలా వీధి చివర ఉన్న బజారుకెళ్ళి టమాటోలు, పచ్చిమిర్చి, వంకాయలు తీసుకురాకూడదు? ఏంటి వదరా, నేనా? అవునండి, మీరే. ఇంట్లో కూరగాయలు అయిపోయాయి. నాకు ఇక్కడ వంట పని, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం సరిపోతోంది. మధ్యాహ్నం మీకు విందు భోజనం పెట్టాలంటే కూరగాయలు కావాలి కదా, వెళ్ళి త్వరగా తీసుకురండి. అదేంటి వదిన గారు, ఆయన మగాడు, ఆయన కూరగాయలు తేవడానికి బజార్కి పంపుతారా? మా ఇంట్లో అయితే ఆయనకు కుర్చీలో నుంచి లేవకుండా మంచినీళ్ళ గ్లాసు కూడా నేనే అందిస్తాను. మీరే తెచ్చుకోలేకపోయారా? ఓహో, భలే అడిగారులేండి కాంతం గారు. పతివ్రత శిరోమణి అన్నమాట. అవునులే, ఆయనకెందుకు శ్రమ? అయితే ఆయనకు బదులు మీరే వెళ్ళొచ్చు కదా. నేనా? పక్క ఊరొచ్చి నేను బజారుకెళ్ళాలా? సరేలే, బజారు దాకా ఎందుకు? మీరు ఎలాగో ఉదయం నుంచి రాత్రి దాకా ఖాళీగానే ఉన్నారు కదా. వెనక పెరట్లో రాత్రి తిన్న అంట్లు పడి ఉన్నాయి. వెళ్ళి ముందు అవి తోమేయండి. ఆ తర్వాత ఆ రోలు కడిగి నాకు కాస్త పచ్చడి నూరి పెట్టండి. ఇద్దరం కలిసి పని చేసుకుందాం.
ఏంటి వదినా నీ మాటలు? మేమేమైనా మీ ఇంటికి పనివాళ్ళలా కనిపిస్తున్నామా? చుట్టచూపుగా మీ ఇంటికి వస్తే అంట్లు తోమమంటారా? పచ్చళ్ళు నరమంటారా? ఏంటి వదినా ఈ అవమానం? మమ్మల్ని పనులు చేయమంటారా? మేము పనులు చేయడానికి ఇక్కడి దాకా రాలేదు. అతిథులం వదినా. నేను ఇప్పుడే నా భార్యను తీసుకొని మా ఊరు వెళ్ళిపోతానులేండి. మీకు మా రాక అంత కష్టంగా భారంగా ఉంటే ఇప్పుడే పెట్టే వేళ సర్దుకుంటాం. ఓహో, చూశారా అన్నయ్య గారు? 100 మైళ్ళు బస్సులెక్కి రైళ్ళెక్కి దర్జాగా మా ఊరు మా ఇల్లు వెతుక్కుని రావడానికి మాత్రం మీకు దారి స్పష్టంగా తెలుస్తుంది. కానీ కనీసం కాస్త సాయం చేయమంటే వీధి చివర ఉన్న మార్కెట్కి వెళ్ళి 1/2 కిలో కూరగాయలు తీసుకురావడానికి మాత్రం మీకు బద్ధకం కదూ. పనులంటే అలుపు, అవమానమంటారు. కాని పూటకో కూర అడిగి వండించుకొని తినడానికి మాత్రం సిగ్గులేదా? మీరెళ్ళిపోతే నాకు మాత్రం ఒక పని తగ్గుతుంది. వరలక్ష్మి మాటలకు సుబ్బారావు కాంతంల అహంకారం చల్లబడింది. ఇంటి పనులు చెప్పడంతో కూరగాయలు తెమ్మన్నందుకు అలిగి మేము వెళ్ళిపోతామని ఆ రోజు మధ్యాహ్నానికే పెట్టేపేడా సర్దుకుని కనీసం భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయారు. రామమూర్తి ఇంటికి రాగానే హాలు ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఏమే వరలక్ష్మి, మన సుబ్బారావేడి? కాంతం వదినెక్కడా? ఎక్కడికైనా వెళ్ళారా? వెళ్ళారండి, నేరుగా వాళ్ల ఊరికే వెళ్లారు. ఇక మళ్ళీ మన గడప తొక్కర్లేండి. అదేంటి, వారం రోజులు ఉంటానన్నాడు కదా, అప్పుడే ఏమైంది? ఏమీ లేదు. మధ్యాహ్నం భోజనానికి కూరగాయలు లేకపోతే అన్నయ్య గారిని బజారుకి వెళ్ళమన్నాను. ఆవిడ గారిని పెరట్లో అంట్లు తోమమన్నాను. అంతే. అతిథి దేవుళ్ళం మేము పనులు చేయడమేంటి అని అలిగి వెళ్ళిపోయారు. పోనీలేండి, మనకి 1 బస్తా బియ్యం, 1 కిలో నెయ్యి మిగిలింది. ఓసి నీ తెలివి తగలయ్యా! ఆ కాంతాన్ని అంట్లు తోమ్మన్నావా? అతిథులని ఎలా వదిలించుకోవాలో నీకు బాగా తెలిసే. మొత్తానికి మన ఇంటికి పట్టిన గ్రహణం వదిలించావన్నమాట. ఇద్దరూ మనసారా నవ్వుకుంటారు. ఆ రోజు రాత్రి వరలక్ష్మి ఎంతో ప్రశాంతంగా ఏ అలసట లేకుండా భర్తతో కలిసి భోజనం చేసింది. రామమూర్తికి కూడా తన భార్య పడే కష్టం, ఆమె చూపించిన సమయస్ఫూర్తి అర్థమైంది. నీతి, అతిథి మర్యాదలు చేయడం మన సాంప్రదాయమే. కానీ ఇతరుల ఇళ్లకు వెళ్ళినప్పుడు వారి ఆర్థిక పరిస్థితి, ఇంటి ఇల్లాలి కష్టం కూడా మనం అర్థం చేసుకోవాలి. కనీస సహాయం చేయకుండా దర్జాగా ఉచిత భోజనాలు చెయ్యాలనుకోవడం సభ్యత కాదు. కుటుంబంలో భార్య శ్రమను భర్త ఎప్పుడూ గుర్తించి అండగా నిలవాలి.